పృథ్వీ మోహన్ రావు అలియాస్ దస్రు ఆయన ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా పనిచేస్తూ ఆ ఉద్యోగాన్ని వదిలేసి వెళ్ళారు. తరువాత ఆయన ఉద్యమంలో పనిచేస్తూ ఆయనకి కళ్ళు కూడా కనపడకపోయినా కూడా ఉద్యమాన్ని వదిలి రానటువంటి వ్యక్తి పృథ్వీ మోహన్ రావు గారు అలియాస్ దస్రు. వాళ్ళ మిత్రులు కొన్ని రోజులకి అక్కడ ఆయన సంస్మరణ సభని గుంటూరులో జరుపుకున్నారు. మేమందరం కూడా ఉద్యోగాలు చేస్తూ రిటైర్ అయ్యాము. ఆయన ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత కూడా 3 సంవత్సరాలు ఆయన ఉద్యోగానికి రాజీనామా పంపిస్తే ఆ రాజీనామాన్ని అంగీకరించకుండా ఉంచాము. ఎందుకంటే ఆయనకంటే చాలా చురుగ్గా ఉన్నవాళ్ళు, చాలా తెలివితేటలతో ఉన్నవాళ్ళు, ఉద్యమంలోకి వెళ్ళి ఆర్ఎస్సీలు పనిచేస్తూ వెళ్ళినటువంటి వాళ్ళు ఉద్యమంలోకి వెళ్ళి వెనక్కి రావటం అనేది జరిగింది. ఆయన కూడా వస్తాడు అని చెప్పి మేము ఆశించాము, కానీ ఆయన రాలేదు. ఇప్పుడు మేము రిటైర్ అయ్యాము, కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే మేము ఒక ఇల్లు కట్టుకోవచ్చు, లేకపోతే భార్య పిల్లలు మనవలు మనవరాళ్ళు ఉండి ఉండొచ్చు, కానీ ఆయన మాత్రం ప్రజల కోసం పనిచేసి అమరుడయ్యాడు. మాకు అది చాలా గర్వంగా ఉంది అని చెప్పి మాట్లాడారు. ఈరోజు కేశవరావు గారు అట్లాగే విజయలక్ష్మి, రాకేషు, మొన్న కర్రెగుట్టల్లో ఎన్కౌంటర్ పేరుతో హత్య చేయబడ్డ రవి, డాక్టర్ రవి, వీళ్ళందరూ కూడా చదువుకుంటూ ఉద్యోగాలు చేస్తూ ప్రజల కోసం ఆలోచించి తమ జీవితాల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తూ అమరులయ్యారు. ఇంకో విషయం ఏంటంటే అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంటి ప్రసాదం గారి హత్య జరిగింది. మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయన ఆ డాక్టర్ని అవకాశం ఉంటే నన్ను బ్రతికించండి, నాకు ఇంకా ప్రజల కోసం పనిచేయాలని చెప్పి మాట్లాడారు. మొన్న కేశవరావు గారు ఎన్కౌంటర్ జరిగినటువంటి పరిస్థితుల్లో 4 రోజులు దాడులు జరుగుతూ ఆహారం లేకుండా ఎన్కౌంటర్లు జరుగుతున్నటువంటి క్రమంలో ఇక తప్పించుకోలేము అన్నటువంటి పరిస్థితుల్లో మీరందరూ ఇంకా ఎదగాల్సిన వాళ్ళు, నేను రాలేను, మీరందరూ వెళ్ళిపోండి, నేను 2-3 సంవత్సరాల కంటే ఎక్కువ బతకను అని చెప్పినటువంటి మాటలు కానీ, అట్లాగే రామ్గౌడ ఎన్కౌంటర్ అప్పుడు తమ నాయకుడైనటువంటి రామకృష్ణను రక్షించుకోవటానికి తన కొడుకైనటువంటి మున్నా లాంటి వాళ్ళు, అట్లాగే ఇంకా ఇతర పిల్లలు కానీ వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి నాయకుల్ని రక్షించుకోవడం, ఇవన్నీ కూడా మనందరికీ స్ఫూర్తినిచ్చేటువంటి విషయాలని చెప్పి బంధుమిత్రుల సంఘంగా మేము అనుకుంటున్నాము, అదే చెప్తున్నాము. ఎందుకంటే తమ పిల్లల్ని పెంచుకోవడానికి, తమ పిల్లల్ని ఉద్యోగస్తులను చేయడానికి తల్లిదండ్రులు ఎన్నో అవమానాలు పడతారు, బాధలు పడుతూ కూడా వాళ్ళని పెంచి పెద్ద చేయాలనుకుంటారు, ఒక స్థాయిలో చూడాలనుకుంటారు. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ నాయకులను కాపాడుకోవటానికి, వాళ్ళ ప్రాణాలను ఇవ్వటానికి సిద్ధపడతారు. అట్లాగే ఆ నాయకులు కూడా చివరి ఇదిలో ఉన్నప్పుడు తాము తప్పించుకోలేమనుకున్నప్పుడు వాళ్ళు నాయకులుగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళని తప్పించుకొని వెళ్ళమని చెప్పేటువంటి స్థితి ఆ రాజకీయాల్లోనే ఉంది అని చెప్పి, అంటే ఒక మనిషి ఈరోజు ఒక పెట్టుబడిదారుడైతే తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి లక్షల మంది కోట్ల మందిని కూడా చంపేయడానికి సిద్ధపడతాడు. కానీ మావోయిస్టు రాజకీయాల్లో వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి పక్క వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి ఏ విధంగా ఆ రాజకీయ చైతన్యం ఉంటుంది అనేది, అది మనకి ఎంత స్ఫూర్తినిస్తుంది అనేది బంధుమిత్రుల సంఘంగా చెప్తూ